హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు శిశు వికాసం పెడగాచి నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్స్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంచరిత పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. క్వశ్చన్ నెంబర్ 3. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శబ్దానుకరణ దశ. క్వశ్చన్ నెంబర్ 4. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సమగ్రాకృతి. క్వశ్చన్ నెంబర్ 5. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పియర్సన్ డార్విన్ కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 6. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సమాంతర క్రీడ. క్వశ్చన్ నెంబర్ 7. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నవ్వు ఉత్సాహం. క్వశ్చన్ నెంబర్ 8. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 9. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అభిరుచి. క్వశ్చన్ నెంబర్ 10. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సాంప్రదాయ నైతిక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 11. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షణ తంత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉపసంహరణ. క్వశ్చన్ నెంబర్ 12. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం ఆమెకు ఇష్టం లేదు. ఈ సంఘర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఉపగమ పరిహార సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వానిలో గౌణ అవసరము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గుర్తింపు. గుర్తింపు అనేది గౌణ అవసరము. క్వశ్చన్ నెంబర్ 14. సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమాలు ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, యత్నదోష అభ్యసన సిద్ధాంతము. సంసిద్ధత, అభ్యాస, ఫలిత నియమాలు యత్నదోష అభ్యసన సిద్ధాంతంలోని ఫలితాలు. క్వశ్చన్ నెంబర్ 15. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్భరణ రకము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్వీయ పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 16. ఈ స్మృతి రకంలో విషయము ఎక్కువ కాలము గుర్తుకుంచుకోవడము జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, క్రియాత్మక స్మృతి. క్వశ్చన్ నెంబర్ 17. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, డెజావు. క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్రింది వానిలో స్మృతిని పెంచేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 19.
విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రతికూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 20. శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విరమణము. క్వశ్చన్ నెంబర్ 21. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. క్వశ్చన్ నెంబర్ 22. బండూరా ప్రకారము సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అవధానము. క్వశ్చన్ నెంబర్ 23. ఈ క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విశ్లేషణ. బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు సన్నద్ధత, విషయ నిర్మాణము, వరుస క్రమము. క్వశ్చన్ నెంబర్ 24. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం మరియు 2009 ప్రకారము ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఎన్సిఎఫ్ 2015 ప్రకారము పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బరువైన పుస్తకాల సంచులు. క్వశ్చన్ నెంబర్ 26. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, జోక్యరహిత. క్వశ్చన్ నెంబర్ 27. కార్ల్ రోజర్స్చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అనిర్దేశిత మంత్రణము. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, స్వల్ప బుద్ధి మాంద్యులు. క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్రింది వానిలో బౌద్ధిక వనరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శాస్త్రవేత్తలు. క్వశ్చన్ నెంబర్ 30. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారత్వము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 20 మార్క్స్. నెక్స్ట్ పేపర్ నుంచి బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ అయితే కంపల్సరీ అడుగుతారు ఫ్రెండ్స్, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇవి స్కిప్ చేయకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్. అడిగిన క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, క్రైగ్. క్వశ్చన్ నెంబర్ 2. శిరపాదాభిముఖ వికాసము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఏకాంత క్రీడల్లో పిల్లలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఒంటరిగా ఆడుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 4. పియాజే ప్రకారము పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 5. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కోల్బర్గ్. క్వశ్చన్ నెంబర్ 6. ఎరిక్సన్ ప్రకారము కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక సంక్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. క్వశ్చన్ నెంబర్ 7. మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాశక్తి సుమారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 70 to 89. క్వశ్చన్ నెంబర్ 8. క్రింది వాటిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉప పరీక్ష కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చిత్రపూరణ పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పార్శ్వఅవటు గ్రంథి యొక్క స్రావకము. క్వశ్చన్ నెంబర్ 10.
రిషికి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉపగమ పరిహార. క్వశ్చన్ నెంబర్ 11 అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు ఆ కారణంగా దండించాడు. దీనితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విస్థాపనము. క్వశ్చన్ నెంబర్ 12 వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేలు రూపొందించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 థర్స్టన్. క్వశ్చన్ నెంబర్ 13 రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుకూల. క్వశ్చన్ నెంబర్ 14 కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్మృతి. క్వశ్చన్ నెంబర్ 15 స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె యొక్క పొదుపు గణన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 60%. క్వశ్చన్ నెంబర్ 16 అవసరాల అనుక్రమణిత సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మాస్లో. క్వశ్చన్ నెంబర్ 17 ఈ క్రింది వాణిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతిస్పందించటం. క్వశ్చన్ నెంబర్ 18 వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రశ్నించటం. క్వశ్చన్ నెంబర్ 19 పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. క్వశ్చన్ నెంబర్ 20 ఈ క్రింది వాణిలో థార్నడైక్ ప్రతిపాదించని అభ్యసన నియమము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పునర్భరణ నియమము. థార్నడైక్ యొక్క అభ్యసన నియమాలు సంసిద్ధత నియమము, అభ్యాస నియమము మరియు ఫలిత నియమము. క్వశ్చన్ నెంబర్ 21 క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారెవరు. గెస్టాల్ట్ వాది కాని వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎరిక్సన్. గెస్టాల్ట్ వాదులు కోహ్లర్, కోఫ్కా, వర్దిమర్. క్వశ్చన్ నెంబర్ 22 మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 23 ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5. క్వశ్చన్ నెంబర్ 24 అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్. క్వశ్చన్ నెంబర్ 25 రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు. అతడు ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనుమానించే నాయకత్వము. క్వశ్చన్ నెంబర్ 26 1995 పీడబ్ల్యూటీ యాక్ట్ చట్టం ప్రకారము ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గలవాలిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినబడుతున్న చెవి వినికిడి లోపం క్రింది డెసిబిల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 60 డెసిబిల్స్. క్వశ్చన్ నెంబర్ 27 కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 28 ఈ క్రింది వాణిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 29 ఎన్సిఎఫ్ 2005 ప్రకారము గణితీకరణ అంటే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తార్కికంగా ఆలోచించడం. క్వశ్చన్ నెంబర్ 30 ఈ క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కంప్యూటర్. ఇది జేఎం పబ్లికేషన్స్ ప్రెస్ ఓన్లీ ఆల్ ఇన్ టెస్ట్ సిరీస్. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీకు యూజ్ అవుతాయని చెప్తున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అలాగే మీరు ఏవైతే చదివారో ఇంతవరకు ఎగ్జామ్ ముందు మాత్రం తప్పకుండా రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. రివిజన్ లేకుంటే మనం చదివినవి అయితే మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంకా 20 డేస్లో టెట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. చదివినవి మళ్ళీ చదవండి, రిపీట్ చేస్తూ ఉండండి. ఈ బుక్ చదివినాం కదా మళ్ళీ ఇంకో బుక్ చదువుదామని అలా చదవకండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.